ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరులకు యేసుక్రీస్తు నామములో ఉన్నారు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయము, దైవభక్తి ఈ జీవిత కాలం మట్టుకేనా అంటే మన భక్తి జీవితం దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, ధ్యానకాంత రేపైనా యేసుక్రీస్తు రెండవ రాకల్లో పరలోకం చేస్తున్నాను అని భక్తి చేస్తున్న అనేక మంది, ఈ దైవ భక్తులు ఉన్న అనేక మందికి ఆలోచించవలసిన సంగతి ఏమనగా, మన దైవ భక్తి దేవుని భక్తి విషయంలో ఈ లోకం బట్టి మన భక్తి జీవితం ఉందా, లేదంటే మన భక్తి జీవితం మరో లోకం కోసం మన భక్తి చేయాలనే సంగతిని మనం ఆలోచించుకో ముందు అన్ని విషయంలో ఆలోచన చేస్తున్న మనిషి భక్తి అన్నప్పుడు ఏదో ఆచార భక్తి చేసుకుంటూ వచ్చేస్తున్నామే తప్ప మన భక్తి ఎంతవరకు రైటు, మన లోకానుసారంగా మన భక్తి జీవితం ఉందా, లేక లోకానుసారం మన భక్తి జీవితం ఉందా అనే సంగతి మనం ఆలోచిస్తే అద్భుతమండి. ఈరోజు లోక విషయంలోను, శరీర సంబంధం విషయంలోను తెలివితేటలున్న మనకి ఆలోచిస్తున్న మనిషి భక్తి జీవితంలో దేవుడు ఉన్నాడని నమ్మి భక్తి చేస్తున్న మన భక్తి జీవితం ఎంతవరకు సరి అయింది అని మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన సంగతిని అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం మనం ఆలోచిస్తే, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఇది ఆలోచిస్తే అద్భుతం. అంటే ఈ జీవిత కాలం మట్టుకే ఈరోజు అనేక మంది 90% జనము ఈ జీవిత కాలం మట్టుకే నేను దేవుని నమ్మాను, నాకు మేలు జరిగింది, దేవుని నమ్మ అంటే ఈ లోకం మట్టుకే, ఈ లోకంలో మేలు జరిగిందనే మనం ఆలోచిస్తున్నామే తప్ప మరో లోకము, ఆ పరలోకం ఉంది, ఆ పరలోకం వెళ్ళాలి, ఈ లోకం మన శాశ్వతమైనది కాదు. ఈ ఆలకపోతే రేపైనా మన లోకాన్ని వదిలి వెళ్ళాలి తప్ప ఈ లోకం శాశ్వతమైన మరో లోకం ఉంది, ఆ లోకం కోసం మనం భక్తి చేయాలన్న ఆలోచన అనేక మందికి సన్నగిల్లి ఈ లోక సంబంధమైన విషయంలో మేము చూస్తున్నామే తప్ప నేను దేవుని అమ్మ నాకు మేలు జరిగింది, నేను దేవుని అమ్మ నాకు అది జరిగింది అని మనం సాక్ష్యం చెప్తున్నామే తప్ప నేను పరలోకం వెళ్ళడం వరకు, పరలోకుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడని యేసుక్రీస్తున్నాడు, యాలకాపుత రేపున రెండో రాకలు యేసుక్రీస్తు రెండో రాకలో మన పరలోకి చేరుతాము, మన ఈ లోకం శాశ్వతమైనది కాదన గుర్తెరక్క. అందుకే పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ 15వ అధ్యాయంలో 19వ వచనం మనం మరొకసారి ఆలోచిస్తే, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. అంటే ఈ జీవితం కన్నా ఈ లోకం కాకుండా మరో లోకం, ఆ లోకం దేవుడున్న లోకం, అదే పరలోకం, దేవలోకము లేదా పరలోకము. సాక్షాత్తు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వస్తూ ఒక మాట వచ్చి ఇశ్రాయేలు మధ్యకి వచ్చి యేసుక్రీస్తు చెప్తున్న మాటలు మనం ఆలోచిస్తే సందర్భంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎంతకు రాడు. అంటే పరలోకం అంటూ ఉంది, ఆ పరలోకం భూమి మీద ఉన్న మనం చేరాలంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు స్వయంగా భూమి మీదకి వచ్చి, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దకు రాడు. అంటే తండ్రి అనేది దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకం ఉన్నాడు. కాబట్టి యాలకాకపోతే రేపైనా మనం ఈ లోకం వదిలేవారు తప్ప ఈ లోకం శాస్త్రమైనది కాదు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చెప్తున్న మాటలు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు, అంటే ఎవరైనా భూమి మీద నా వ్యక్తి పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ద్వారా మన పరలోకం చేరాలి. అందుకే అన్నాడు, మీరు ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తు నిరీక్షిస్తే, ఎదురు చూస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటున్నాడు. అంటే మరో భక్తి జీవితం అనేది ఈ లోక సంబంధమైనది మాత్రమే కాదు, పరలోకానికి సంబంధించింది. మన భక్తి చేయవలసింది ఈ లోక సంబంధ విషయం కోసమే కాదు, పరలోకం వెళ్ళడం కొరకు మనం భక్తి చేయాలి. ఈ రోజు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా స్ట్రాంగ్ మన పిల్లర్ వేసుకుంటున్నాం, లేకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందు ఒక స్టెప్ వేసుకుని ఒక ప్లాన్ వేసుకుంటున్నాం. కానీ భక్తి జీవితంలోకి వచ్చేటప్పటికి ఈ లోకం మట్టుకే భక్తి చేస్తున్నాం. మనం మరణం తర్వాత ఎవరు చూపించాడంటే పరలోకం ఎవరు చూపించాడు, లేకపోతే దేవుడు ఉన్నాడని ఎవరు చూపించాడు, ఏదో దేవుడు నమ్ముకుంటే చాలే అని అడ్జస్ట్మెంట్ వెళ్ళిపోతుంది ఈరోజు క్రైస్తవ్యాన్ని. అందుకే ఇక్కడ అన్నాడు యేసుక్రీస్తు,
నేను నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. అంటే పరలోకం ఒకటి ఉంది. ఆ పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ద్వారా మన పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారా మనం వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గాన్ని, సత్యమును, జీవము, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు. అంటే మన భక్తి జీవుడు ఈ లోక సంబంధమైనదే కాకుండా పరలోక సంబంధమైందని 90% ఈ లోక సంబంధంగానే భక్తి చేస్తున్నాం. అందుకే అన్నాడు పౌలు, ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తునందు నిరీక్షిస్తే మనుషులు అందరికంటే దౌర్భాగ్యం. అంటే భక్తి జీవితం అనేది పరలోకానికి సంబంధించింది. అందుకే అపోస్తుడైన పౌలు మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం ఆలోచిస్తే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో నిండినది, అది అన్ని విషయములో ప్రయోజనకరము అన్నాడు. శరీర సంబంధమైన సాధకం అంటే శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ ఈ జీవితకాలం మట్టుకు అన్నాడు. శరీర సంబంధమైన సాధకము ఇక్కడ మనం ఆలోచిస్తే 8వ అధ్యాయం 4వ అధ్యాయము 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలో ప్రయోజనకరము. అంటే రాబోవు జీవ విషయం అంటే పరలోకానికి సంబంధించింది. భక్తి అనేది ఈ లోక సంబంధంగా మనం యేసుక్రీస్తు నమ్మితే అది వ్యర్థం అంటున్నాడు పౌలు. ఈ జీవితకాలం మట్టిగా యేసుక్రీస్తు నమ్మితే దౌర్భాగ్యం అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మొదటి తిమోతి 4:8 మనం ఆలోచిస్తే, శరీర సంబంధమైన సాధకము ఈ జీవితం కొంచెం మట్టుకే, శరీర సంబంధమైన విషయం అయితే కొంచెం మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి అని చెప్పుకొస్తున్నాడు. అంటే దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయం. ఇప్పుడు జీవ విషయం అంటే ఈ లోకంలోను, రాబో జీవం అంటే పరలోకానికి సంబంధించింది. ఆలోచించేది అర్థమవుతుంది. దేవుడు మనిషి మాటల్లో ఆలోచిస్తున్నాం, ప్రతి మాట మనం ఆలోచిస్తున్నాం, ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం మనం సరైన నిర్ణయం. భక్తి విషయంలో కూడా ఆలోచించకపోతే మన భక్తి జీవితం బూడిలో పోసిన పని. అందుకే అన్నాడు పౌలు, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములను రాబో జీవ విషయం అన్ని విషయములు వాగ్దానంతో కూడినదే, అన్ని విషయంలో ప్రయోజనకరమైందంటే దైవభక్తి అనేది పరలోకానికి సంబంధించింది. భక్తి చేయవలసింది మన పరలోకం వెళ్ళడం వరకు. ఒకవేళ ఈ లోకం మట్టికి మనం నిరీక్షిస్తే మనకన్నా నమ్మనోడు కన్నా, ఇప్పుడు నమ్మామని చెప్పుకుంటున్న మనం నమ్మనోడు కన్నా మనం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఇందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహిస్తే దేవుడు మనల్ని దీవించిన కాదు.